మాకు ఆ పార్టీ అనేది ఆ ఎలక్షన్ 2 రోజులే. పార్టీ అయిపోయినాక నీవు టీడీపీ కాంగ్రెసా వైసీపీ అనేది మా ఊళ్ళో ఉండవు. టీడీపీ వాడికి ఆపద వచ్చినా ఆదుకునేదే, వైసీపీ వాడికి ఆపద వచ్చినా ఆదుకునేదే. ఆ రకంగా అందరూ నార్మల్గా, అందులో ఎక్కడైనా సోదరులు అనేవాళ్ళు లేరు. మొత్తం రెడ్యూస్ కాబట్టి ఏదో ఒక 4 రోజులు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ ఒక్కరోజు గడుపుకుంటాం. తర్వాత వీడికి వచ్చి ఆపద వచ్చినా ఒకళ్ళు సాయం చేసుకుంటాం. టీడీపీ నాయకులను మా చేత ఏం చేయించుకోలేదు. వాళ్ళని కనుక్కో. మేము చెబితే అబద్ధం అనుకుంటారు. వాళ్ళని కనుక్కోను. టీడీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీకి వాళ్ళు ఏం చేసినారు, వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి మేమేం చేసినాం అనేది చెప్పగలుగుతాం. ఇలా మొత్తం టీడీపీ నాయకుడు ఈ రకంగా బొమ్మ వేసుకొని, టీడీపీ బొమ్మ వేసుకొని చెల్లు జేబులో ఉంటుంది, పింఛన్ తీసుకుంటుండ్రు. చెప్పమను, మాకు ఇది రాలేదని. నువ్వు పెట్టుకుంటే ఎందుకు రాలేదు, ఎవరిని అడిగినా అని మేము చెబుతాం. పలానా వాళ్ళు ఆపినారని చెప్పమను. మేము దేనికి ఆపినారు అనే సంగతి మేము చెబుతాం. అసలు మా ఊర్లో అనేది అసలు ఆపిందే లేదు. ఎవరికి పింఛన్ కానీ, ఒక రైతు భరోసా కానీ ఏదైనా ఆపింది లేదు. గవర్నమెంట్ ఇచ్చినట్టు మొత్తానికి వస్తూనే ఉంది. మీ కుటుంబాలకు సంబంధించి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు ఈ స్కీములు అన్ని ద్వారా రావాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఏ రకంగా రెచ్చగొట్టినా, ఏ రకంగా కులాలను మతాలను రెచ్చగొట్టినా పేద కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇదే రకంగా సహాయం అందాలంటే ఖచ్చితంగా జగనన్నను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తాను.